సీఎం అవుతారని కలలు కంటున్నటువంటి కలలకే పరిమితమైనటువంటి తెలంగాణ ప్రజలకు కలలనే బతకండ్రా మీరు నిజ జీవితంలో బతకద్దు అని చెప్పినటువంటి కలలు తెప్పించే ముఖ్యమంత్రి మా రేవంత్ అన్నకు శతకోటి నమస్కారాలు. ఇక మా రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఇక చాలా ఫ్రస్ట్రేషను. నిన్న 6 గ్యారెంటీలు గాలికి వదిలేసినారు. మళ్ళీ ఏం వెలగబెట్టినరని వీళ్ళు విజయోత్సవ సభలు చేసుకుంటున్నారో అర్థమైతలేదు. అది విజయోత్సవ సభల్లో కనిపించట్లే, మనని దెప్పి ఓడుస్తున్నట్టు అనిపిస్తుంది. బాగా అయిందారా మీకు? చక్కగా అయిందా? మంచిగా అయిందా? బాగా అయిందా అని ఎక్కిరించడానికే ఈ విజయోత్సవ సభలు జరుపుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకు 6 గ్యారెంటీలు ఫెయిలు. మరి ఆ కులగణన దేవుడు ఎరుగు. కొంతమంది దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా సాగుతుంది ఆ కులగణన. మెజారిటీ ఆఫ్ ఈ కులగణన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంది. ఇదిలా ఉంటే రొటీన్ అమ్మా, వీళ్ళ సెటిల్మెంట్లు, వీళ్ళ దందాలు, వీళ్ళ అన్నదమ్ముల యొక్క వీరత్వమైనటువంటి యాక్టింగ్లు, భాస్కర్ అవార్డులు, ఇక ఎన్ని ఇవ్వాలో అన్ని ఇవ్వాలనుకో. ఇక నిన్న మా రేవంత్ అన్న పాపం ఫ్రస్ట్రేషన్లో రా కేసీఆర్ రా, నువ్వు రా, దమ్ముంటే రా, అసెంబ్లీకి రా అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు తెగ ఫ్రస్ట్రేషన్లో పిలుస్తూ ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి రాలేదు. నేను చెప్తున్నా కదా, బుర్రలో గుజ్జునులు ఎవరు కూడా పిలవరు. ఇప్పుడు ఏంది, కేసీఆర్ బయటికి వస్తే ఈయన కేసీఆర్ ఇద్దరు ఈక్వల్, ఎట్లనో అట్లా చేసి బయటికి పిలిపియాలని చెప్పి ఈయన ఆత్రం. నువ్వు ఏ సభకి పో 6 గ్యారెంటీల ముచ్చట ఉండదు, ఏ సభకి పో ఇది ఉండదు. కేసీఆర్ బయటికి వస్తలేడు, కేసీఆర్ కుక్క చావు చేస్తాడు, కేసీఆర్ అది, కేసీఆర్ ఇది, అరెస్ట్ చేస్తా, డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, గడిది గుడ్డు కట్టిస్తా, ఖైమా కొట్టి తినిపిస్తా, ఇవన్నీ మాట్లాడతారు. అక్కడ వచ్చినటువంటి అంశం ఏంటి? సబ్జెక్టు దేనికి వచ్చిండు, ఏ క్షేత్రాన్ని, ఏ దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినాడు? ఆయన మాట్లాడే మాటలేంది. నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, అన్న రేవంత్ అన్న నీకే చెప్పేది, జర నిద్రలే. తెలంగాణలో ఏమవుతుందో జర చూసుకో, పట్టించుకో, ఆగం కాకు. నీ చుట్టుపక్కల రెడ్డిలను పెట్టుకొని నడిపిస్తున్నావు కథ. ప్రజలేం ఎర్రి పుష్పాలు కాదు. ఈ 2000 నీ రాశి ఏం రాశి, జాతకం కూడా చూపించిన, జర న్యూ ఇయర్ రాగానే ఉగాది తర్వాత నీ గ్రహస్థితి బాగాలేదంట. మరి అస్సలు బాగాలేదంట. మరి చూసుకో, మరి ఆ గ్రహాలు ఎవరు, ఏ గ్రహం నిన్ను పక్కకు తప్పించేసి ఇంకో గ్రహం రాబోతోంది నీ క్యాబినెట్లో అనేది చూసుకో. అండ్ ఇంకోటి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆయన అసెంబ్లీకి వచ్చే అలవాటు ఆయనకు లేకపాయే. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఉన్నప్పుడే ఆయన లేటుగా వచ్చిండు, అసెంబ్లీకి వచ్చే అలవాటు లేదు, ఫైళ్ళన్నీ కూడా ఇంటికే తెప్పించుకుండు అని చెప్పి ఒక నానుడు. అరే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రజలకు అందుబాటులో లేడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడే అసెంబ్లీకి రాలేదు, ఇప్పుడు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినాక ఎందుకు వస్తాడయ్యా బాబు? ఎందుకు వస్తాడు? ఇంకా రెస్ట్ తీసుకుంటాడు. రావాల్సిన అవసరం ఆయనకి ఏంది? ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, మా బీఆర్ఎస్ పార్టీ మాకొద్దు, 4 ముక్కలాట నడుస్తుంది. ఇగో ఇంకొన్ని రోజుల కవితక్క బయటకు వస్తుందట. ఎవరు? మీ బిజినెస్ పార్ట్నర్, యువర్ బిజినెస్ పార్ట్నర్ వస్తుంది. కవితక్క అంది వేలో ఉందట. కొంచెం పాపం ఇక జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆ డిప్రెషన్ అవన్నీ కూడా పాపం చాలా ఇబ్బంది పెట్టినారు అక్కడ జైల్లో. తనని మాత్రం చాలా ఇబ్బంది పెట్టినారు. అంటే నేనేమన్నా అంటే అక్కడ కొద్దిగా గొప్ప నాకు తెలిసి ఏమన్నా పశ్చాత్తాప పడి ఉండొచ్చు కొన్ని రకాలుగా కవితక్క అనిపించింది. ఎందుకంటే జైల్లో తను అనుభవించినటువంటి బాధ వర్ణాతీతం. ఏ అమ్మాయి కూడా అట్లా అనుభవించి ఉండదు. దాన్నే కర్మ హిట్స్ అంటారు. జైలుకి వెళ్ళడము ఒక ఎత్తు, తీహార్ జైల్లో కరుడు కట్టినటువంటి నేరస్తుల మధ్యలో ఉండి వాళ్ళ టార్చర్ అనుభవించడం ఇంకో ఎత్తు. సో ఇప్పుడు ఏంది, కేసీఆర్ బయటికి రాడు.
ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడే రాలే, ఇప్పుడు వస్తారని లేదు, వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయినరు. ఇప్పుడు క్యాడర్లు చీలిపోయినాయి. కవిత క్యాడర్ ఒకటి, కేటీఆర్ క్యాడర్ ఒకటి, హరీష్ రావు క్యాడర్ ఒకటి, ఇక సంతోష్ రావు అంటే ఇక పక్కకు పోయి ఆడుకుంటున్నాడు అనుకో, అది వేరే విషయం. ఈ ముగ్గురు నేనే ముఖ్యమంత్రి రాబోయే కాలానికి తెలంగాణ రాజు నేనే, రాణి నేనే అని వాళ్ళు కలలు కంటున్నారు. కలలు కంటూ వాళ్ళు కలల్లోనే బతుకుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ లోకల్ క్యాడర్ మాత్రం మా కేసీఆర్, మా కేటీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు అని చెప్పి కార్యకర్తలు ఇగో బట్టలు చింపుకోవడము, జెండా పట్టుకొని తెలంగాణ ఇగో పిడికిలి బిగించినామని చెప్పడము, లేదా మేమేమన్నా కౌంటర్ ఇచ్చినా మాట్లాడితే మా సొంటల మీద కమెంట్ పెట్టడము. పాపం వాళ్ళు ఎవరి కోసం పెడుతున్నారు కమెంట్? మీకోసమే. వాళ్ళకి మీరు చేసేది ఏం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకి మోసాలే, ఎన్నుపోటు పొడవడాలి. కార్యకర్తలు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు పార్టీ. మా బీజేపీ కార్యకర్తలు అయితే పాపం వాళ్ళ అదే పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇంకేముంది, పచ్చ బ్యాచ్, రేవంత్ రెడ్డి బ్యాచ్ అంతా ఒకవైపు ఖద్దరు బట్టలు వేసుకొని కాంగ్రెస్ జెండా పట్టుకున్నటువంటి కాంగ్రెస్ బ్యాచ్ అంతా ఒకవైపు. సో వాళ్ళొకవైపు వీళ్ళొకవైపు. అంటే ఏంది, ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఎన్నడైనా పార్టీలు కార్యకర్తల్ని మోసం చేస్తున్నాయి తప్ప కార్యకర్తలకు ఏం చేస్తలేదు. సో ఇక్కడ వాళ్ళు ముగ్గురు బాగానే ఉంటారు. కేటీఆర్కి కొన్ని వేల కోట్లు ఉన్నాయి, కవితకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి, హరీష్ రావుకి కొన్ని వేల కోట్లు ఉన్నాయి, కేసీఆర్ గారికి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. అది జగమెరిగినటువంటి సత్యం, అందరికీ తెలుసు. ఇక వాళ్ళకి ఏం అవసరము, పాలిటిక్స్ అవసరమా? తరతరాలుగా తరగని ఆస్తి సంపాదించారు. హిమాంశుకి పుట్టబోయే బిడ్డ పెళ్ళైన తర్వాత వాళ్ళ మనవడు, వాళ్ళ మునిమనవడు, మళ్ళీ వాళ్ళ మునిమనవడు తిన్నా కానీ తరగనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇంకెందుకు పట్టించుకుంటారండి తెలంగాణ కోసం వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకి నిజంగానే తెలంగాణ మార్పు కావాలంటే బయట తిరగాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, రాజకీయం కుళ్ళుకు తంత్రాలు కాకుండా పశ్చాత్తాపడాలి. ఇంకా గదే అహంకారం. ప్రజలకు తెలిసొచ్చిందా? ఇప్పుడు బుద్ధి వచ్చిందా అట. ఒకడు మాట్లాడుతున్నాడు, ప్రజలకు బుద్ధి వచ్చిందా అని మాట్లాడానికి నువ్వెవడవయ్యా? అసలు నువ్వెవరు? ప్రజలు ఎన్నుకుంటే గెలిచినోడివి. ప్రజలే నిన్ను ఎన్నుకోకపోయి ఉంటే, ఈ 10 ఏళ్ళు ప్రజలే నిన్ను నమ్మకపోయి ఉంటే నువ్వు ఆ పీఠం ఎక్కేటోడువా, తెలంగాణ సొమ్మును దోచుకునేటోడువా? ఇప్పుడు ఇదే ఫార్ములా రేవంత్ రెడ్డి గారు ఫాలో అవుతున్నాడు. ఈయన సెలబ్రిటీస్కి అపాయింట్మెంట్ ఇస్తాడు విచిత్రంగా, కానీ ప్రజలకు ఇవ్వడు. ఈ ప్రభుత్వ విప్పులు, తర్వాత వీళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఫ్యాక్షనిజము, తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని వచ్చి లాబింగ్లు వేసుకునే వాళ్ళు, సెటిల్మెంట్లు వేసుకునే వాళ్ళు. సో వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేసి పిలిచి మరీ లోపలికి హారతలు ఇచ్చి రండి బాబు రండి అని పిలుస్తున్నారు. సో ఇది ప్రస్తుత తెలంగాణ పరిస్థితి. ఇక ప్రజల పరిస్థితి ఏంది? మమ్మల్ని ఓడొచ్చి కాపాడుతాడా? మాకు సంక్షేమ పథకాలు వస్తాయా లేవా? అసలు మా పరిస్థితి ఏందో? ఏ ప్రభుత్వం ఉన్నా మా బతుకులు ఇంతే, మా బతుకులు బాగుపడవు. కూలో నాలో చేసుకొని బతకాల్సిందే, పైసలు లేకపోతే అప్పు చేయాల్సిందే. నా పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేద్దామంటే ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు చచ్చిపోతున్నారు. రెసిడెన్షియల్ హాస్టల్లో జాయిన్ చేద్దామంటే అదొక తలకాయ నొప్పి. ఆడపిల్లల్ని చదివిద్దామంటే ఆడపిల్లలు మాయమైపోతున్నారు, గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోనీ ప్రభుత్వ హాస్పిటల్కి పోదామంటే అక్కడ దవాఖానాలో మెడిసిన్స్ లేవు, అసలు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లే లేరు అక్కడక్కడ. ఇక ఇట్లా వ్యవస్థ ఉన్నప్పుడు ఏం చేయాలి? తిప్పలు పడి వాళ్ళ బతుకు జట్కాబడిని ఈడ్చాలి. ఇక మా మిడిల్ క్లాస్ బతుకులు ఎట్లుంటాయి? ఇల్లు కట్టాలని కళ, ఇల్లు కట్టాలి, కొడుకు పెళ్ళైతే కొడుకు కోసమో కూతురు కోసమో ఇంత సేవింగ్స్ చేసుకోవాలి. ఈఎంఐ కట్టకపోతే వాడు ఇల్లు బ్యాంక్ కోడ్ వస్తాడు, ఇల్లు జప్తు చేస్తాడు, కారు తీసుకపోతాడు, ఏదో కష్టాలు ఉంటాయి. ఎవరబ్బా లాభపడుతున్నారు మన భారతదేశంలో అంటే బాగా పైసలు ఉన్నోడు, దొంగతనాలు చేసినోడు, ప్రజలని బురుడి కొట్టించినోడు, సంక్షేమ పథకాల పైసలు నొక్కేసినోడు, లేకపోతే ఈ బిజినెస్ల పేర్లతో ప్రాజెక్టుల పేర్లతో ఇంత కమిషన్ తీసుకొని బతికేటోడు. వీళ్ళబ్బా బాగుపడ్డారు. మన భారతదేశంలో బతకాలంటే డబ్బున్నోళ్ళే బతకాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు తర్వాత పేదోళ్ళు బతకడం కష్టం. అయితే వాళ్ళు ఏడ్చుకుంటా కాలం దిగాలి, లేకపోతే ఇదే బతకాలి.
ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఏమైనా మారిందా అంటే ఏం మారలే. ముఖ్యమంత్రి పేరు మారింది. ఎట్లా మారింది? ముఖ్యమంత్రి పోయి ముఖ్యమంత్రి అనే పేరు మారింది. రేవంత్ రెడ్డి పోయి మూసిరెడ్డి అనే పేరు మారింది. ఇంతకన్నా ఏం మారింది? ఇంకోటి కూడా మారింది. తెలంగాణ పేరు మారింది. తెలంగాణ స్టేట్ని మార్చిరు కదా, రాజముద్ర మార్చాలని ట్రై చేసినారు. రకరకాల మార్పు దేనికయ్యా అంటే దీనికే. ఇక కేటీఆర్ ఏదో ఉన్నామా అంటే ఉన్నాం. ఏదైనా ఇష్యూ వచ్చిందా దాన్ని డ్రాగ్ చేయాలి, ఎక్కడైనా అరెస్ట్ కాకుండా ఉండాలి అని చెప్పి వీళ్ళని ఉల్టా బ్లాక్మెయిల్ చేసుడు. ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ ఏం నడుస్తుంది తెలంగాణలో అంటే ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు. మరి లగచర్లలో ఫార్మాసిటీ ల్యాండ్స్ సేకరణ ఆగిపోయిందా? కోర్టులో ఏమన్నా ఏదో ఒక స్టే తీసుకొచ్చినారా? బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళ కోసం కృషి చేస్తుందా? వీళ్ళు ఎంతసేపు లగచర్లలో అరెస్ట్ అయిన వాళ్ళని బయటికి తీసుకొస్తాం, మా సొంత ఖర్చులే, మా లీగల్ సెల్లే అని చెప్తున్నారు. మరి నువ్వు అక్కడ అసలు రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా తెలంగాణ ముఖ్యమంత్రిగా మీకు ఏం అర్హత ఉంది అని చెప్పి వాళ్ళు ఇవ్వమన్నప్పుడు బలవంతంగా ఎందుకు గుంజుకుంటున్నారని చెప్పి కేసు ఎందుకు వేయరు కోర్టులో? మీ దగ్గర పెద్ద లీగల్ సెల్ ఉంది కదా, మరి వెయ్యాలి కదా. ఉత్తుత్తిలాగా మా మీద డిఫమేషన్లు వేస్తారు కదా. ఈ కేటీఆర్ గురించి మాట్లాడితే ఒక డిఫమేషను, రాజపాకాల డ్రగ్స్ గురించి మాట్లాడితే ఇంకో డిఫమేషన్ల మీద డిఫమేషన్ వేస్తారు. ఇప్పుడు మీరంటే దొంగతనాలు చేసి కోట్లు కూడబెట్టినారు, మీకు 100 కోట్లు ఒక లెక్క కాదు. మాకు ₹1 సంపాదించడం అంటేనే ఒక పెద్ద కాల. అర్థమైందా? సో ఇట్లా ఉందబ్బా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, ఇట్లా ఉంది. ఇక వీళ్ళు ఏం చేస్తారు? ఈటల రాజేందర్ ఏం చేస్తాడు? ఇక మొత్తం దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురుగుతాయంటే ఏందో అనుకున్నా నేను. ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అయిపోయినాక మొత్తం ఈ లగచర్లది మీరు చూసినట్టయితే లగచర్లది వారం రోజులు ఇష్యూ నడుస్తా ఉంటుందట. వారం రోజులు ఇష్యూ నడుస్తా ఉన్నప్పుడు వీళ్ళు వారం రోజులు అయిపోయినాక పోతారు. వాళ్ళు అక్కడ నేషనల్ ట్రైబ్కి కంప్లైంట్ ఇచ్చినాక తర్వాత మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత పోతారు. ఆ అరెస్టుల పర్వం కూడా ఎట్లుంటుంది? అరెస్టులు కూడా ఎట్లుంటుంది తెలుసా? ఇక ఇట్లా పోతారు. ఇట్లా పోతే వాళ్ళు అరెస్ట్ చేయరట. వాళ్ళు ఇట్లా సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు ఇక్కడ కూర్చొని సార్ అని పోలీస్ స్టేషన్లో కూల్ డ్రింకు ఇంకేమైనా పల్లి పకోడీ లాంటివి తెచ్చిస్తే తినడానికి, రాయబారాలు జరగడానికి కూర్చుంటారు. దాన్ని వీళ్ళ దృష్టిలో అరెస్ట్. ఏంటది? ఈటల రాజేందర్ అరెస్ట్. మా అర్ణక్క అంటే చాలా మంచిది అనుకో, తన గురించి నేను ఒక డైనమిక్ లీడర్, ఓకే. సో ఎక్కువ మాట్లాడలేను. బట్ ఏంటంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి పోలీసులు కూడా జర అరెస్ట్ చేద్దామా వద్దా అని జంకుతున్నారు. ఇక మా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నకైతే దండం పెట్టాలి. ఇక కొండనెక్కుతాడు ఆయన, ఇక్కడ ఉండడు ఆయన కళ్ళు, ఆయన తల మొత్తం ఇట్లా కొండ మీదనే ఉంటుంది. ఎందుకంటే పేరు కొండ విశ్వేశ్వరరెడ్డి కదా, ఓకే. ఆయన ఎంతసేపు గుర్రం మీద స్వారీ చేద్దామా లేకపోతే కోట్పల్లి ప్రాజెక్ట్ల లాహిరిలో అని చెప్పి బోటెక్కి తిరుగుదామా అన్నదే ఉంటుంది. సో ఇష్యూ మొత్తం అన్నీ అయిపోయినాక అప్పుడు పోతారు. ఇలా వీళ్ళు మొత్తం అన్నీ అయిపోయినాక అప్పుడు వెళ్ళిపోతారు. అప్పుడే వెళ్తుంటేనట మధ్యలోనే అడ్డుకుంటారట వీళ్ళు పోలీసులు వచ్చి. బాబా చప్పట్లు. నిన్న ఈ విషయం తెలుసుకొని నేను చప్పట్లు కొట్టినాను ఇంట్లోనే. కొంచెం ఒంట్లో బాగాలేదు, సో అందుకని నేను అంతా కొంచెం రెస్ట్లో ఉన్నా అనమాట. ఇక ఏమైంది? ఇక చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నా. ఈ టీవీలో వీళ్ళ విచిత్రాలు చూసి అప్పుడే ఇట్లా వారం రోజుల తర్వాత లగచర్ల ఇట్లా కుయ్యి అని పోతారు వీళ్ళు ఎంపీలు పోతుంటే కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ ఎంపీలు పోతా ఉంటే వీళ్ళు మధ్యలో అడ్డుకుంటారట. పరిగి దగ్గర అడ్డుకొని కొడంగల్ పోకముందే అట్లీస్ట్ పరామర్శలు మొత్తం కాకముందే వీళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారట. ఈ లోపల ఏంది? పరిగి డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తారట. ఎందుకు? కాంగ్రెస్కి భయమై ట్రాన్స్ఫర్ చేసిరట. ఏముంటాయంటే వీళ్ళ డ్రామాలు. ప్రజలారా, మనకి ఇవన్నీ చూస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది. కానీ మీకు ఇక్కడ అర్థం కావట్లేదా? వీళ్ళందరూ కూడా వీళ్ళ భూములు గుంజుకోవడానికే నాటకాలు ఆడుతున్నారని. ఇంకొక విషయం చెప్పాలా? ఇప్పుడు ఏదో 4th సిటీ, అప్పుడు
యాచారం దగ్గర ఫార్మా సిటీ అన్నారు. ఇప్పుడు ఫార్మా సిటీ పోయి 4th సిటీ వెళ్ళింది. 4th సిటీలో రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది మంత్రుల పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ బినామీలు. వాళ్ళు మాత్రమే కాకుండా మీరు చెప్తే షాక్ అవుతారు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్ల భూములు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు, అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ భూములు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా 4th సిటీలో ఉన్నాయి. మాట్లాడమనండి 4th సిటీ గురించి. ఈ బుద్ధిమంతం త్రిలోకేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లను, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లను, 4th సిటీలో అసలు ఏం జరుగుతుంది, 4th సిటీలో అసలు ఏం జరుగుతోంది, ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి అదాని వచ్చి మెగా కృష్ణారెడ్డి ఊపుకుంటూ వచ్చి మరి 200 కోట్ల రూపాయల చెక్కులు ఎందుకు ఇచ్చినారు వీళ్ళు. రాహుల్ గాంధీ ఏమో అదాని అంటాడు, రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనేమో అదాని అని చెప్పి కౌగులించుకుంటాడు. అసలు ఈ డ్రామా ఏంది, వీళ్ళ ట్రోమా ఏంది ఒకసారి మాట్లాడమనండి. బీజేపీ నాయకులని కానీ, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులని కానీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళే, ఇక వాళ్ళేం మాట్లాడతారు, గుట్టు చప్పుడు కాకుండా సేకరణ 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 అని చెప్పి సేకరిస్తూ ఉంటారు. సో అట్లా పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ 4th సిటీ చుట్టూ రాజకీయ నాయకులు